సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనాడు అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు ముఖ్యమంత్రి విజయ్. ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తమను ఈవిల్స్ అంటూ డెవిల్స్ లాంటి డీఎంకే నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నో కుట్రలు, ఆంక్షలు అధిగమించి టీవీకే విజయం సాధించిందన్నారు. 40 రోజుల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని విజయ్ చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే రైతులకు భారీ రుణమాఫీ ప్రకటించామని గుర్తు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో తాము అవినీతి చేయబోమని స్పష్టం చేశారు. డీఎంకే లూటీ చేసిన టాస్మాక్ ఆదాయాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుస్తామన్నారు విజయ్. పార్టీ ఫండ్ పేరుతో మద్యం షాపుల్లోనూ దోచుకున్నారని ఆరోపించారు. మహిళలపై నేరాల్ని అదుపు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ని దించుతామన్నారు. எதிர்கட்சி தலைவர், மாண்புமிகு எதிர்கட்சி தலைவர் பேசும்போது நிறைய பேசினாங்க. அதுல ஒண்ணு மட்டும் அரசு சொல்றதா நினைச்சுக்கிட்டு நம்மள இன்டைரக்டா ஈவில் அப்படின்ற அந்த வார்த்தையை யூஸ் பண்ணாங்க. எனக்கு ஒன்னே ஒண்ணுதான் சொல்லணும்னு தோணுது.